స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 86లో తెలంగాణ తొలితరం కథకులు పొట్లపల్లి రామారావు రచించిన 'న్యాయం' అనే కథను ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. పొట్లపల్లి రామారావు కాళోజీ రామేశ్వరరావుకు సమకాలీకుడు. ఈయన తెలుగు, ఉర్దూ భాషల్లో కథలు, కవిత్వం రాశారు. వట్టికోట ఆళ్వార్ స్వామితో కలిసి గద్వాల మొదలైన సంస్థానాల్లో వసూలు చేస్తున్న అధిక పన్నులు, రైతాంగం మీద దొరలు జరుపుతున్న దౌర్జన్యాలపై నివేదిక రూపొందించారు. భూపాల్ ఆయన రచనలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు. పొట్లపల్లి రామారావు గేయ కవిత్వం, వచన కవిత్వం, నాటికలు, స్కెచ్లు, కథానికలు కూడా రచించారు. ఆయన రాసిన చిన్న కథలు కొన్ని టాల్స్టాయ్ కథలను గుర్తుకు తెస్తాయి. రామారావు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారు. తాత్వికత, గ్రామీణ జీవన చిత్రణ, ప్రకృతి పట్ల ఆరాధనల మూలంగా ఆయన రచనలు గాంభీర్యాన్ని సంతరించుకున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. 1945, 1956 మధ్య కాలంలో ఈయన ఎక్కువగా కథలు రాసినట్టుగా కనిపిస్తున్నది. ఆయన కథల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉంది. అందులో సమాజంలోని కదలికలు, ఆలోచన ధోరణులు ఆయన కథల్లో మనకు కనిపిస్తాయి. పొట్లపల్లి రామారావు చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. కానీ అతని తత్వంలో ధిక్కారం ఉంది, తిరుగుబాటు లక్షణం ఉంది. ఆధిపత్యాలను, ఆధిపత్యాల కేంద్రంగా ఉన్న ప్రభుత్వాలను, అవి నిర్దేశించిన సూత్రాలను అత్యంత నిర్మోహమాటంగా తన కథల్లో దునుమాడారు. అసమానతలకు కారణమైన సామాజిక అవకతవకలపై ఆయనకు అప్పటికే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. న్యాయం కథ అటువంటిదే. ఆయన రాసిన కథల్లో కొన్ని మాత్రమే మనకు లభిస్తున్నాయి. అట్లా లభించిన వాటితో తెలంగాణ ప్రచురణలు 2012లో పొట్లపల్లి రామారావు కథల పేరిట ఓ సంపుటిని ప్రచురించింది. ఆ సంపుటి నుండి స్వీకరించిందే ఈ కథ న్యాయం. కథా రచయిత పొట్లపల్లి రామారావు. ఇక కథలోకి పోదామా? మాదిగ వాళ్ళు వెట్టి చేయటానికే పుట్టినట్టు, వాళ్ళ పిల్లాది మీద వెట్టితోనే జీవిస్తున్నట్టు తెల్లవారక ముందే వెట్టివాణ్ణి కూతలు వేయటం ఆరంభించాడు జవాను. నీతి నియమాలు పాలించే ఉద్యోగులు తమ విధుల అంటే వెట్టి చేయించుకొని ప్రతిఫలం ఇవ్వకపోవటం మరచిపోయినా వెట్టిమాదిగా తన వంతు మరచిపోలేదు. భుక్తి కోసం ఏ చెట్టుకో గుట్టకో పోవలసిన వాడు ఎట్లాగో తప్పదు. అనేక తరాల నుండి తనలో ఇంకిపోయిన ఓర్పుతో మెల్లగా చావడి ముందుకు వచ్చాడు. ఏమిరా, వెళ్ళాం పక్కలో పడుకున్నావు? అంత సుఖబాధరా? అది ఎప్పుడో పోయింది. ఏమి, నీవు కూడా పోకపోయినావు? సర్కారీ పని ఆగుతుందా? పోయేనాడు ఎట్లాగూ తప్పదు, కానీ ఉండే వరకు చేయక తప్పుతుందా దొర? అన్నీ సరేగానే ఇవాళ దొర పైనుండి దిగుతాడు. ఇంకా నీళ్లు నిప్పులు ఏమీ లేవు. కరణం ఎక్కడ పడుకున్నాడు? పిలుచుకొస్తా దొరా అంటూ మాదిగా వెళ్ళిపోయినాడు. జవాను చావడిలో కూర్చొని సన్నగా బీడీ పొగ వదులుతూ కరణం పైన రాబోయే అధికారిని గూర్చిన భయము, సుపీరియారిటీ ఎట్లా నెలకొల్పాలో, అతనికి ఎట్లా హడల్ పుట్టేటట్టు చేయాలో ఆ విషయాన్ని గూర్చి ఆలోచిస్తూ తనలో లేని కోపాన్ని, అధికారాన్ని తవ్వి తెచ్చుకోవడంలో మునిగిపోయినాడు. ఇంతలో కరణం వచ్చి, నిద్ర కూడా పోనీయనట్టుందే అన్నాడు. జవాను ఉలిక్కిపడి లేచి కరణం ముఖం తీవ్రంగా చూచాడు. నిద్ర ఇంకా ఉంటే ఇక్కడే పడుకోండి. ఏమిటి గొడవ? ఏదో ఉరి మళ్ళీ? ఉరి ఎందుకు మీకు? అంతగా అయితే దొర వచ్చి ఉరి లేకుండా చేస్తాడు. నాకు పోయినాక
ఎవడి బెడకైనా సరే ఇంతకు ఏమిటి? అట్లా దారికి రండి, నిద్ర ఇంకా ఉంది, కళ్ళు నులుచుకో. తహసీల్దారు గారు వస్తారు ఈరోజు, మీ దస్తరం తనక్కి అంటే చెక్కింగ్. ఇంకా నిద్రపోతారా? కోమటిని పిలిపించు. కరణం తల ఎత్తక ముందే మాదిగ కోమటి కోసం ఉరికాడు. కరణం తల ఉంచుకొని చీటీ రాయటం ఆరంభించాడు. ఏమి రాస్తున్నావు? ఎప్పుడూ రాసేవే, కొత్త ఇవాళ్ళ? నీవు కొత్త మనిషిలాగానే కనబడుతున్నావు. గుర్రం కూడా ఉంది వెంబడి. నాదేమి పోతుంది రాయటానికి అంటూ శనగలు, బియ్యము, గోధుమలు, నెయ్యి, మసాలా, ఉప్పు అంటూ చీటీ ముగించి అప్పుడే వచ్చిన కోమటి చేతికి అందించాడు కరుణం. కోమటి బాగా చూచుకొని, ఏమి చేయమంటారు నన్ను అన్నాడు. నన్నేమంటావు, ఆయన అడుగు అన్నాడు కరుణం. ప్రతివాడు ఉత్తగా తినటమేనాయే, ఏమీ ఇవ్వక తినిపోతే ఏమీ ఇవ్వకుండానే సామాన్ దొరుకుతుందా? ఇన్నాళ్ల నుండి ఎట్లా ఇస్తున్నావు? జవాను గదివేడు. ఇన్నాళ్ల నుండి ఎట్లా తింటున్నారో అట్లానే ఇక ముందు తింటారా? పైన మొత్తుకో. ఇంకెవరున్నారు పైన? పైవాళ్లే తినిపోతుంటే దేవుడా, ఆయన భయం కూడా పోయే. లేకపోతే దావా చెయ్యి. చీటీలు ఇవ్వటంతోనే సామాను దొరికినట్టు దావా చేయటంతోనే న్యాయం దొరుకుతుందా? మరేమీ పొద్దుపోకూడదువా? నా ఇంట్లో ఏమన్నా ఉంటే తెచ్చుకోండి, పైనుండి వచ్చి ఆయనకే చూపెడతాను నా ఇల్లు. దొంగసేర్లు, తక్కువ బాట్లు ఏమైనా ఉంటే అన్నాడు జవాను. ప్రపంచంలోని అబద్ధము, మోసము అంతా కోమటివాని ఇంట్లోనే ఉంది. పంతులు, నీ ఇష్టం. పొద్దుపోయిన తర్వాత మాత్రం కోమటితో వాదించలేక కోపంతో కరణం వైపు మళ్ళాడు జవాను. నాగయ్య, అట్లా అనకు. ఇన్ని రోజుల నుండి లేని దారిద్ర్యం ఇవాళనే వచ్చిందా? ఏదో కానివ్వు, నీ ఇంట్లో మాత్రం ఉన్నాయా? సణిగాడు కరణం. ఏమో, మనుషుల కంటే పెట్టాము కానీ గుర్రాలకెక్కడ తెచ్చేది? గడ్డి తినే వాటికి కూడా పెట్టేవాడిని చూడగానే రుచులు ఉడతాయి గామాలు. రేపు మోటార్లు వస్తాయి అప్పుడు అన్నాడు జవాను. ఆముదం తాగి నడిచేవైతే మాదేముంది, అలిమినైనా బలిమినైనా పోస్తాం. కాదు, పెట్రోలు కొని పెట్టాలి. పెట్రోలు కొని మీరే ఇంటికి పెట్టుకోండి అంటూ ఇదివరకు ప్రతి ఆఫీసర్ వచ్చినప్పుడు గొణిగినట్టే గొణుగుతూ సామాను ఇవ్వటానికి వెళ్ళిపోయాడు కోమటి. సామాను రావటంతోనే కోడి కోడి అంటూ ఆరాటం చేయనారంభించాడు జవాను. అధికారులకు కోడిగుడ్డు కావలసి వచ్చినా పల్లెలపై విరుచుకుపడతారు. రాజుగారు వేటకు వచ్చినా, మంత్రి విహారార్థం వచ్చినా, విందులైనా వినోదాలైనా అన్నీ పల్లెలే భరించాలి. మళ్ళీ ఆ కోళ్లకు, గొర్రెలకు, వెన్నకు, మేగడకు డబ్బు వెలకొద్దిగా ఖజానా నుండి బయటకు వస్తుంది. ఎడారిలో పడ్డ నీరు ఇంకిపోయినట్టు ఏ అధికారి జేబుల్లోకో ఆ ధనము జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. కరణం ఇదివరకు వంతుకోళ్ళు ఇచ్చిన వాళ్లను మతి చేసుకుంటూ ఎంతకు తెమలక, ఎవడి వంతురా అని మాదిగను అడిగాడు. శాలీలదైపోయిందుండి అన్నాడు మాదిగ. అయితే బిచ్చగాళ్ల పట్టుకరా. తలవంచుకొని పోయినాడు మాదిగ. ఊళ్ళోకి వచ్చే ప్రతి అధికారి మొదట బిచ్చగాళ్లపై పడతాడు. మామూలుగా ఈ బిచ్చగాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అయి ఉంటారు. ఇక వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అనే లోకువతనం అధికారులకు ఎన్ని విధాలుగానూ ఉపయోగపడుతుంది. ఎన్నడో పూర్వము వాళ్ళ తాతలో ముత్తాతలో కన్నగాళ్ళు బందిపోట్లు అయినందుకు చాపలు అమ్ముకొని, బావులు తవ్వుకొని వ్యవసాయం చేసుకుని జీవించే వాళ్ళ సంతతులు కూడా క్రిమినల్ ట్రైబ్స్గానే ఉండిపోయినాయి. ఇక ఇలాంటి కష్టజీవుల నుండి స్వలాభం కొరకు క్రైమ్స్ చేసే ఉద్యోగులు మాత్రం న్యాయమూర్తులుగా చలామణి అవుతారు. బిచ్చగాళ్ల కోసము పోయిన మాదిగ
అంతా పనులకు పోయారంటూ మరలి వచ్చాడు. జవాను ముఖం ఎర్రబారింది. కోడి వస్తుంది గదా అనే ఎదురుచూపు ఎర్రగా కోపంగా మారింది. ఏమిరా అని చావడిలో నుండి బయటకు వచ్చాడు జవాను. మాదిగ ప్రాణం నిలువునా కదిలిపోయింది. ఏమి, వాళ్ళు పనులకు పోతే కోళ్ళు కూడా పోయినావిరా అంటూ చెంపపై అందుకున్నాడు. మాదిగ తల తిరిగిపోయింది. పడబోయినవాడు సవరించుకొని ఇంటివైపు ఉరకటం ఆరంభించాడు. అక్కడ నిలువబడు, చంపేస్తా అన్నాడు జవాను. రాతి విగ్రహం నిలిచినట్టు నిలిచిపోయినాడు మాదిగ. ఎక్కడికి పోయినారురా వాళ్ళు చెప్పు, జుట్టు అందుకున్నాడు జవాను. ఉన్నారుండి. మాదిగ వణకనారంభించాడు. ఉంటే లేరని ఎందుకొచ్చినావు? తప్పైంది అంటూ కాళ్ళు పట్టుకోబోయాడు మాదిగ. కోడి తీసుకునే క్షణంలో వస్తావా అయ్యా అంటూ తల ఊపాడు. మాదిగ జుట్టు వదిలిపోయింది. పైకెగసి వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని లోలోన అణుచుకుంటూ ఉన్మత్తుని మాదిరిగా బిచ్చగాళ్ల గుడిసెల ముందుకు ఉరికాడు మాదిగ. కోళ్ళన్నీ పెంటలపైన ఏరుకు తింటున్నాయి. ఎవడిదైనా కానీ అంటూ గుడ్డిగా చేతికర్ర విసిరాడు. కేరుమంటూ పెంటపైన ఓ పుంజుకూలింది. కోళ్ళ చప్పుడు కావటంతోనే గుడిసెల వద్ద కావలిగా ఉన్న ముదుసలి పరుగెత్తుకొని వచ్చి మాదిగ కాళ్లపై పడిపోయింది. మనిషి ప్రాణం కన్నా ఎక్కువనా నీ కోడి అంటూ ముదుసల్ని ఓ పక్కకు తోసి మాదిగ విదిలించుకుపోయాడు. వంటలు అయిపోయినాయి. తహసీల్దారు వస్తున్నాడని విని తమ కష్టసుఖాలు చెప్పుకోవటానికి రైతులంతా చావిడి దగ్గర మోగి ఎదురు చూడదొడిగారు. అంతకంతకు పొద్దు పడమటికి కుంకుతూ పోయింది. రైతులు తిండి తినక, పనులకు పోక ఎప్పుడొస్తాడో అనే ఆతురతతో అట్లాగే ఉండిపోయారు. కొందరు దొర వస్తే లేపరా అని ఆ చెట్ల నీడల తలలు వాల్చారు. కొందరు కూర్చొని కునికిపాట్లు పడదొడిగారు. కొందరు ఏవో ముచ్చట్లు ఆరంభించారు. అదే ఈ జవాను అప్పుడే గుర్రుదీస్తున్నాడు. ఒకవేళ దొర వస్తే ఒక రైతు అన్నాడు. ఇంకేం వస్తాడు, వండింది తినేశాడు అన్నాడు మరో రైతు. ఏమి పెడతాడు ఒకవేళ వస్తే? రాడు కాబట్టే తిన్నాడు. అయితే ఇవాళ రాడనైనా చెప్పడేమి? రాడని చెప్తే కమ్మగా ఎవడు పెడతాడు? అయితే ఒక్కడి పొట్ట కోసం ఇంతమందిని ఏడిపిస్తాడా? ఏమి చేస్తాము? నమ్మకం లేకున్నా నమ్మాలే. ఎన్నిసార్లు ఇట్లా దినాల కొద్దీ చావిడి ముందు ఎండలో కునికిపాట్లు పడలేదు. సరే బాగుంది, కళ్ళంలో గింజలు అట్లానే ఉన్నాయి అంటూ ఆ రైతు లేచాడు. అతని వెనుక మరో రైతు. ఇది మామూలు అన్నట్టుగా మిగతా వాళ్ళంతా లేచిపోయారు. తెల్లవారటంతోనే వంట కోసం మళ్ళీ సన్నాహాలు ఆరంభించాడు జవాను. కట్టెలేవి అంటూ మాదిగపైకి ఉరికాడు. అదిగో అంటూ రాత్రే జవాను తలగడ వైపు వేసిన కట్టెల మోపు చూయించాడు మాదిగ. సర్కారి పని అంటే ఇట్లా జరగాలే. ఇట్లా పని చేస్తే ఎవడురా కొట్టేది? రే, మీరు మా మీద ఏడుస్తారు కానీ దొర వచ్చినప్పుడు కోమటి మాన్యం ఇవ్వటం లేదని ఎందుకు ఏడవరు? తంతే ఏడుస్తారు, ఆకలైనా ఏడవరు మీరు. ఏడ్చే పిల్లకి తల్లి పాలు దొరుకుతాయి. కోమటిని తొందరగా పట్టుకురా అంటూ తన ధోరణిలో ముగించాడు. అయ్యా అని తల ఊపుతూ పోయాడు మాదిగ. పొద్దు ఎక్కుతూ పోయింది. ఎవరో పైనుండి వస్తారని నా చేత ఉత్త దండుగ పెట్టించారు. అవే ఉంటే ఇవాళ ఆయన వచ్చి తినిపోకపోయాడా అంటూ సామాను ఇవ్వనని భీష్మించు కూర్చున్నాడు కోమటి. నిన్న రాగా ఆయన్నెవరైనా ఆపారా? నాగయ్య, బాగుండదు చూడు, మాదిగ వాళ్ళంతా నీపైన ఏడుస్తున్నారు. ఆ మాట ఈ మాట దొర చెవిన పడితే అన్నాడు. నాగయ్యతో జవాను ఈ మాట అంటూ ఉండగానే
అక్కడ కూర్చున్న రైతులంతా అదిగో దొర అంటూ లేచారు. దూరం నుంచి ఎత్తైన గుర్రం నిండుగా ఉరికి వస్తున్నది. రైతులు పక్కలకు తొలగనారంభించారు. కరణం రుమాలు సర్దుకోబోయాడు. జవాను బిళ్ళ సర్దూసుకోదొడిగాడు. ఈ సందులో కోమటి సామాను ఇవ్వటానికి పరిగెత్తాడు. గుర్రం నురగలు కమ్ముతూ గబుక్కున వచ్చి చావడి ముందు ఆగింది. అరే అలీ, దొంగ నీవురా దొరవు, దిగు, ఎన్ని తంతానో చూడు అంటూ గుర్రంపై వచ్చిన సైసును నేలకీడ్చాడు జవాను. దొర గుర్రం ఎక్కినంతసేపు నేను దొరనే అన్నాడు సైసు. కరణం ముఖం వెలవెలపోయింది. రుమాలు సవరించుకున్నందుకు నొచ్చుకొని మళ్ళీ ఎప్పటివోలే పక్కకు పెట్టి సైసుకు భయపడ్డాననే హృదయభారాన్ని దింపుకున్నాడు. సైసు గుర్రాన్ని మాదిగ చేతికిచ్చి, దొర రాకముందు దుమ్ము లేకుండా తూడ్చేయి, లేకుంటే నీ దుమ్ము రాలగొడతాడు దొర. దాన నీళ్లు సిద్ధంగా ఉంచావా? నాదేముంది, దొర రావటంతోనే నిన్నే ముందుకు దోస్తా. అయితే ఇవాళ వస్తాడు దొర. వాళ్ళకేమిరా మోటారు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. అయితే నా పని కాస్త అంటూ అప్పుడే వచ్చిన సామాను తీసుకొని వంట పనిలో మునిగిపోయినాడు. ఈరోజు కూడా ఎదురుచూపులతో గడపవలసి వస్తుందేమోనని నిరాశతో కుంగిపోయిన రైతులకు సైసు తెచ్చిన వార్త కొంచెం ప్రాణం పోసింది. తమ కష్టాలు బాధలు గూర్చి తాము ఎట్లా ఆతురతతో పడుతున్నారో పైనుంచి వచ్చే ఆ అధికారి కూడా అట్లాగే ఆతురతపడి ఆ చిక్కులేవో తీరుస్తాడని వాళ్ళంతా ఆయన కోసరం ఎదురు చూడదొడిగారు. ముఖ్యంగా ప్రజలకు పరిపాలనలోని సౌఖ్యాల కన్నా ఆఫీసు భవనాల మీద, అధికారుల వేషాల మీద, అల్మారీలలోని అట్టబైండింగుల మీద ఎక్కువ నమ్మకం. తమలో లేని శక్తి, తమలో లేని న్యాయతత్పరత వానిలో ఉన్నాయని వాళ్ళు భ్రమపడతారు. ముఖ్యంగా మనిషిలోని అసహాయత, అజ్ఞానమే ఒకని లోకువతనానికి, మరొకని అధికారానికి దారితీస్తుంది. దేవుడి కోసం ఎదురు చూసినట్లు చూడగా చూడగా తుదకు మోటారు రయ్యమంటూ వచ్చింది. మోటారు రావటంతోనే రైతులందరినీ దూరం దూరం అంటూ నెట్టివేశాడు జవాను. వాళ్ల గాలి తగిలితే అధికారికి ఏదో ఉపద్రవం వచ్చినట్టు. రైతులు దూరాన కదలక, మాట్లాడక, వాళ్లల్లో వాళ్ళు ముడుచుకొని అధికారి వాక్కు వెళ్ళిపోతే పోదామన్నట్టుగా నిలవబడిపోయారు. అధికారి కరణాన్ని దగ్గరకు పిలుచుకొని ఓ కాగితం అందించి సంతకం చేయమన్నాడు. తీరికగా స్పష్టంగా చదివితే అధికారి పైన అపనమ్మకం పడ్డట్టు, అతన్ని చిన్నచేసినట్టు అవుతుందేమోనని భయంతో వణికే చేతులతో పైపైన కాగితం చూచి సంతకం చేసిచ్చాడు కరణం. ఎంత పైపైన చదివినా ఒక్కొక్క వాక్యం చూచిన కొద్దీ అతని ముఖం ఎందుకో వివర్ణమైపోతుంది. కరణం కొంచెం తేరుకున్నాడో లేదో కారు స్టార్ట్ అయింది. కారు స్టార్ట్ కావటంతోనే చేతులు కట్టుకొని నిలవబడ్డ రైతులంతా తమకు వరమయ్య వచ్చిన దేవత ఎగిరిపోతున్నట్టు, ఆయన పోతే మళ్ళీ తమ కష్టాలు ఇంతే అన్నట్టు మోటారు వెనుకబడ్డారు. అయ్యా, మా గతి, మా కర్మం అనే మాటలు అందరి నోటి గుండా వెళ్ళాయి. కానీ మోటారు ధ్వనిలో ఆయనకు వినబడలేదు. మోటారు ధూళి రేపుతూ పోయింది. మోటారు పోవటంతోనే కరణం తనపైన ఏదో బరువు పడ్డట్టు, ఆ బరువేదో జవాను దించుతాడన్నట్టు అతని దగ్గరికి పోయాడు. ఏమయ్యా, మళ్ళీ కోళ్ళు గొర్రెలు కావాలని రాయించుకొని పోయినాడెందుకు? మళ్ళీ ఎవరొస్తారు? ఎవరు రావాలే, మీకు తెలియదా? ఏమిటి? దొరగారి బిడ్డ పెళ్ళి. దొరగారి బిడ్డ పెళ్ళి. కరణం చుట్టూ మూగిన రైతులంతా తెల్లబోయి ఒక్కసారిగా ఈ మాట అన్నారు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించండి. దొర ఇంట ఏ పెళ్ళి పేరంటమైనా ఊరందరికీ వెట్టి తప్పదు. సమస్త వస్తు సరంజామా
ఊరంతా ఇవ్వక తప్పదు. ఇది ఆనాటి ఆటవిక న్యాయం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 87లో మరో ఆధునిక కవిని పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మీ జీవన్.